హలో, హాయ్ ఫ్రెండ్స్. నేను రమాదేవి మాట్లాడుతున్నాను, ఫ్యాషన్ డిజైనర్. ఇది డ్రెస్ పీస్ అనమాట. నేను అందులో లైనింగ్ కట్ చేస్తున్నాను ఫస్ట్. ఎందుకంటే మనం లైనింగ్ కట్ చేసుకుంటే మనకి పైన కాటన్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ ఫోల్డింగ్ అనేది ఉంటుంది కదా, రెండు ఓపెన్ ఉండేవి మనకి ఎదురుగడే అపోజిట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ మన సైడ్ ఉండాలన్నమాట. ఇలా వేసుకుంటే మనకి చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా మనం సాఫ్ చేసుకొని మంచిగా పెట్టుకుంటే మనకి బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను టాప్ కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా 4 వైపులు ఉంది కదా, అది చక్కగా లేక మనం ఒక లైన్ వేసుకొని ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. అది మనకి ఇలా కట్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట. ఈ టాప్ వచ్చేసి బోట్ నెక్ కటింగ్ అండి. ఈ బోట్ నెక్ బాల్స్ డిజైన్ పెట్టమన్నారు వాళ్ళు. ఇది నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి, బోట్ నెక్ వచ్చేసి నార్మల్గా మనకి 3.5 లేకపోతే 4 ఇంచెస్ వస్తుందండి. అది నేను నార్మల్గా మీడియం ఉంది కనుక 4 ఇంచెస్ పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు పెడుతున్నాను. ఈ షోల్డర్ వచ్చేసి 2.5 అనమాట. 4 డౌన్, నెక్ డౌన్ కూడా 4 పెడుతున్నానండి. ఈ 4 మనం ఇక్కడ కూడా 4 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 4 పెట్టాలన్నమాట. ఇలా 4 ఉన్నదాన్ని మనం బాక్స్ టైప్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నెక్ దగ్గర 1 ఇంచ్ డౌన్ తీసుకొని అక్కడ నుంచి మనం కొద్దిగా ఇలా షేప్ చేంజ్ చేసుకుంటూ ఇలా రౌండింగ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి చక్కగా వస్తుంది బోట్ నెక్ అనేది. తర్వాత ఆమ్ డౌన్ అంటే మనకి చంక రౌండ్. ఇప్పుడు నార్మల్గా ప్రతిదానికి డ్రెస్కి వచ్చేసి మీడియంకి 530 లేకపోతే 630, ఇంకా కొద్దిగా సైజుని బట్టి 7 కూడా తీసుకుంటారు. ఇప్పుడు నార్మల్గా నేను మీడియం తీసుకుంటాను, 6 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇలా మార్క్ వేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ దగ్గర కొలతాలన్నమాట. ఇది వచ్చేసి అమ్మాయిది 10 ఉందండి, 10 ఇంచెస్. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా మార్కింగ్ 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకొని మనం ఇంకొక మార్జిన్ వేసుకోవాలి కదండి. దీన్ని చూసి ఇలా పెట్టేసుకొని మనం ఇలా మార్క్ వేసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనం చేత్తో వేసినప్పుడు క్రాస్ కాటి ఇలా స్ట్రైట్గా వేసేసుకుంటే మనకి చక్కగా వస్తుంది అనమాట. సరే, ఇక్కడ నుంచి ఇక్కడ తర్వాత మనకి కట్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం మీడియంగా సైజ్ బట్టి ఇక్కడ 13 లేకపోతే 14, 15 కూడా వస్తుందండి సైజుని బట్టి. నేను ఇప్పుడు నార్మల్గా మీడియంగా తీసుకుంటాను. దీనికి 13కి హాఫ్ చేసేస్తే మనం ఇక్కడ సెంటర్ మార్జిన్ చేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకుంటే మనకి షేప్ ఎక్కడ తీసుకోవాలో చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర కొలతలు తీసుకొని 10 ఉందనుకోండి, 10 ఉంది ఇక్కడ. 10 తర్వాత మళ్ళీ ఇక్కడ నడుం దగ్గర వచ్చేసి 8.5, మళ్ళీ ఇక్కడ వచ్చేసి 10 ఉందండి. ఇప్పుడు ఈ షేప్ని ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది చక్కగా వస్తుంది. ఇది కరెక్ట్ మార్జిన్ అండి. దీనికి కటింగ్గా మనం తీసుకోవాల్సిన ఫోల్డింగ్ చేయడానికి 1 ఇంచెస్ ఇక్కడ 1.5, ఇక్కడ 1.5 తీసుకొని దీనికి కూడా ఇలాగే సేమ్ మార్జింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా క్లాత్ ఉన్నా కూడా మనకేం అవసరం లేదు. ఇక్కడ కింద కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటుంటారండి. ఈ డ్రెస్ తగ్గట్టు ఇక్కడ 11 ఇంచెస్ వస్తుంది. కావాలంటే మనం 11, 11, 12, 13 కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 11.5 పెడుతున్నాను అండి. 11 కరెక్ట్,
హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేయడానికి పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను చక్కగా. ఇక్కడ నుంచి మెల్లమెల్లగా ఇలా డాట్స్ వేసుకుంటే కనుక మనకి చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట. డాట్స్ పోయిన తర్వాత ఇలా స్కేల్ పెట్టి కూడా వేసుకోవచ్చు. ఫోల్డింగ్ చేయడానికి అనమాట. హాఫ్ ఇంచ్ అనేది మనకి ఈ రెండు కూడా ఇలా మార్కింగ్ వేసుకున్నాం అనుకుంటే చక్కగా నీట్గా వస్తుంది. దీని తర్వాత మనం ఇక్కడ వేసుకున్నాం కదండి, ఇక్కడ ఒక్క హాఫ్ ఇంచ్ లాగా కొద్దిగా డౌన్ చేసుకున్నాం అనుకోండి మనకి షోల్డర్ దగ్గర నీట్గా వస్తుందండి. ఇక్కడ నుంచి మనం ఆమ్ డౌన్ కొలతలు ఎలా ఉన్నాయో ఇలా కూడా చూసుకోవచ్చు. 7.5 మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆమ్ డౌన్ అనేది 7.5 వస్తుందండి. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్ని సైడ్కి పెట్టేసుకుంటే మనకి స్లీవ్స్ కనుక వస్తుంది. ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దాన్ని కూడా తీసేయాలి. దాన్ని తీసేసిన తర్వాత మనం ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాం కదండి, దాన్ని కూడా ఇలా షేప్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇందులో 2 పీసెస్ వస్తాయండి. దాన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు మనం 2 వేరువేరుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకేసారి 2 పీసెస్లో వస్తాయంట. అంటే వెనుక భాగం ముందు భాగం కూడా 2 వచ్చేస్తాయండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇలా 2 పీసెస్ వచ్చినప్పుడు ఒకటి బ్యాక్ సైడ్ తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఇక్కడ చంక లోతు అనేది ఎలా తీసుకోవాలనేది తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్ కనుక పెట్టేసుకుంటే మనకి చంక లోతు అనేది తీసుకోవచ్చు అనమాట. ఇలా ఇలా చంక లోతు తీసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఆ తర్వాత నెక్ మార్క్ అయితే ఏ విధంగా వేసామో ఆ విధంగా మనం ఇలా కట్ చేసుకోవాలండి. నీట్గా చక్కగా కట్ చేసుకుంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, చూడడానికి ఎంత నీట్గా అనిపిస్తుంది. ఇలాగే దీన్ని స్టిచ్ కూడా చేశారనుకోండి తర్వాత నీట్గా అనిపిస్తుంది మనకు. లేకుండా ఇది బ్యాక్ అండి. బ్యాక్ కూడా వెనక ముందు సేమ్ కావాలంటే సేమ్ తీసుకోవచ్చండి. లేకపోతే ఇందాక మనం వేసుకున్న మార్క్ ప్రకారమే మళ్ళీ దీనికి కూడా ఇలాగే వేసుకొని మార్క్ వేసుకొని మళ్ళీ దీన్ని కూడా కట్ చేయొచ్చు. ఎందుకంటే వెనక ముందు ఒక్కొక్కరు సేమ్ తీసుకోరన్నమాట. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువగా కావాలంటుంటారు. వెనక ఏదైనా కావాలన్నప్పటికీ మనం ఇప్పుడు వెనక ఏదైనా డిజైన్ పెట్టాలన్నప్పటికీ మనం ఇలాగే ఈ కటింగ్ తీసుకుంటే రాదండి. దీంతోపాటు కొద్దిగా మనకి హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసిన తర్వాత ఇక్కడ 2.5కి ఒక మార్క్ వేసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ చక్కగా ఇలా తీసుకుంటే కిందకి ఎక్కువగా మనకి పట్టదనమాట. లోపల స్లిప్ ఏమైనా వేసుకున్నప్పుడు కూడా మనకి పిల్లలకి కనిపించదన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ 6కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసాను అనమాట. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత దీంట్లో ఏదైనా రౌండింగ్ కానీ ఈ మధ్యలో ఉంటుంది కదా, దీనికి కాబట్టిగా ఏదైనా రౌండ్ కానీ ఏ షేప్లో స్క్వేర్ షేప్
అలా దేంట్లో కావాలంటే దాంట్లో వేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా చిన్నగా ఇలా ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా స్ట్రైట్గా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే పూర్తి ఇక్కడ వరకు కూడా మనం ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు 2 విధాలుగా చూపెట్టానండి. ఇలా నచ్చితే ఇలా చేసుకోవచ్చు, ఇలా నచ్చితే ఇలా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఇలాగే కావాలి, వెనక స్క్వేర్ చిన్న లీఫ్ టైప్ కావాలన్నారు. నేను అలాగే కట్ చేస్తున్నాను. ఇది వెనకాలంటే ఇలా చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది. ఇలా మనం కుట్టేటప్పటికి ఇక్కడ ఒక బటన్ పెట్టేస్తే కనుక వాళ్ళకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఈరోజు మనం